హాయ్ అండి. ఇవాళ క్యాబేజ్ కర్రీ చేస్తున్నానండి. కావలసినవి చిన్న సైజ్ క్యాబేజ్ ఒకటి, ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి. బాండీ పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో ఒక ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేడయిన తర్వాత తాలింపు గింజలు వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలండి. అవి కూడా కాస్త ఫ్రై అవ్వాలి. కాస్త వేగాక కాస్త పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి అవి కూడా కలుపుకోవాలి బాగా. అవి కాస్త వేగాయండి. ఇప్పుడు క్యాబేజ్ వేసుకోవాలండి. క్యాబేజ్ వేసిన తర్వాత కలుపుకోవాలండి. నిదానంగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. అలా కలిపేసి మూత పెట్టాలండి. మూత పెడితే మగ్గుతుందండి బాగా. మధ్య మధ్యలో కాస్త తీసి చూస్తూ ఉండాలి, కలపాలి అలాగే. కాస్త కుక్ అయిందండి. ఇప్పుడు ముందుగా మనం ప్లేట్లో వెల్లుల్లి తీసి పెట్టాం కదా, ఆ వెల్లుల్లి కాస్త దంచి వేసి కలుపుకోవాలండి. చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ తాలింపు గింజలు వేసేటప్పుడు ఈ వెల్లుల్లి వేయకండి, మిగతా వేసేయండి. ఆ వెల్లుల్లి ఇప్పుడు దంచుకొని వేసుకోవాలి. అలాగే కాస్త కొబ్బరి పొడి కూడా వేసి కలుపుకోవాలండి. కలిపి మూత పెట్టాలండి ఒక 5 minutes. సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్. క్యాబేజ్ అయ్యిందండి. ఈ క్యాబేజ్ కర్రీ చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ బాగుంటుందండి. జొన్న రొట్టెలోకి కూడా తినొచ్చండి. మా ఇంట్లో చపాతీ క్యాబేజ్ అంటే చాలా ఇష్టంగా తింటారు. వేడి వేడి క్యాబేజ్ కర్రీ రెడీ అయిందండి.